ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించి కాంగ్రెస్ తర్వాత అత్యంత విజయవంతంగా వరుసగా 3 సార్లు అధికారం సంపాదించుకొని దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది. మెయిన్గా మోడీ గారు, అమిత్ షా గారు వ్యూహాలు రచిస్తే చాలు చాలా వరకు రాష్ట్రాలు తమ కైవసం అయ్యాయి. కానీ తమిళనాడు మాత్రం వీళ్ళు ఎంత గొప్పగా ప్లాన్లు వేసినప్పటికీ ఎందుకని వాళ్ళ చేతుల్లోకి రావడం లేదు? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? మెయిన్గా తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు ఎందుకని జాతీయ పార్టీలను అస్సలు నమ్మడం లేదు? దీని వెనుక ఉన్న అసలైన వాస్తవాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా తమిళనాడు ప్రజలు బీజేపీని హేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద్రవిడియన్ సంస్కృతి. ప్రధానంగా బీజేపీ యొక్క మూల సిద్ధాంతం అనేది హిందుత్వంపై ఆధారపడి ఉంది. కానీ తమిళనాడు ప్రజలు మాత్రం మొదటగా తమ యొక్క సంస్కృతి అయినటువంటి తమను ద్రావిడులుగానే పిలవాలని మెయిన్గా ద్రావిడ సంస్కృతికే వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. తర్వాతే వాళ్ళు ఎక్కువగా హిందుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుమూలంగా వీళ్ళు బీజేపీని కాస్త హేట్ చేస్తున్నారని చెప్పాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కువగా హిందీని తమ యొక్క అధికార భాషగా మరియు హిందీని గొప్పగా భావించాలని వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఎక్కువగా వాళ్ళ యొక్క మాతృభాష అయినటువంటి తమిళం పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ తమిళాన్ని వాళ్ళు చాలా గొప్పగా భావిస్తూ తమ యొక్క మాతృభాష కుచించకపోకుండా వాళ్ళు గొప్పగా పోరాడుతున్నారు. దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే వాళ్ళు దేశంలోనే మొదటిసారిగా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. మెయిన్గా తమిళనాడు ప్రాంత వాసులకు హిందీ అంటేనే అసలు గిట్టడం లేదు. అందుమూలంగా దేశవ్యాప్తంగా వీళ్ళు హిందీకి గొప్పగా ప్రేరణ ఇవ్వడాన్ని ఈ తమిళ ప్రజలు అంతగా ఆమోదించలేకపోతున్నారు. ఇది కూడా బీజేపీని హేట్ చేయడానికి ఒక విధమైన రీజన్ గా చెప్పవచ్చు. మెయిన్ గా తమిళనాడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది పెరియార్ రామస్వామి. అక్కడ ప్రధానంగా ఆయన దాదాపుగా 1949లోనే ద్రవిడియన్ సంస్కృతికి ఒక గొప్ప పునాదులు నిర్మించి మెయిన్ గా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మరియు తమిళనాడు యొక్క గొప్పతనాన్ని మరియు ద్రవిడియన్ సంస్కృతి పైన గొప్ప భావాలను అక్కడి ప్రజల్లో నిలిపాడు. ఆ తర్వాత అతడి యొక్క ఆ సిద్ధాంతాల నుంచే డిఎంకే, ఏఐడిఎంకే లాంటి గొప్ప పార్టీలు అవతరించాయి. ఇక ఆ 2 పార్టీలు కూడా మొదటగా తమిళనాడుకే ప్రాధాన్యత ఇస్తూ తర్వాతే దేశం గురించి ఆలోచిస్తున్నారు. మెయిన్గా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాలకులు మెయిన్గా తమ అధికారం కోసం రాష్ట్రాలను కూడా తాకట్టు పెడుతున్నారు. కానీ తమిళనాడులో ఉన్నటువంటి లీడర్స్ మాత్రం ఫస్ట్ తమిళనాడు తర్వాతే దేశం అన్న నానుడితో వాళ్ళు మెయిన్గా తమిళనాడు ప్రజలకు మరియు తమిళనాడు రాష్ట్రానికి గొప్ప ప్రాజెక్టులు మరియు గొప్ప అభివృద్ధి కోసం కేంద్రంలో ఎవరైతే తమకు సహకరిస్తారో అంతేకాకుండా తమ యొక్క ద్రవిడియన్ సంస్కృతి గొప్పతనానికి పాటుపడతారో వాళ్ళకు మాత్రమే ఈ 2 పార్టీలు ఎక్కువగా తోడ్పాటును అందిస్తున్నది. ప్రధాన పార్టీలైన అటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే 2 కూడా ముందుగా తమిళనాడుకు కేంద్రం పరంగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే తాము కేంద్రానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తామన్నట్లు వాళ్ళు బహిరంగంగానే ప్రకటించారు. మెయిన్గా వాళ్ళు ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఫస్ట్ తమ రాష్ట్రం అన్న నానుడితోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటంటే తమ రాష్ట్రాన్ని పక్కన పెట్టైనా సరే వాళ్ళు అధికార దాహం కోసం ఎక్కువగా కేంద్రీయ పార్టీల కోసం పాటుపడుతున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఎక్కువగా రాజకీయాలు అనేవి ప్రాంతీయ తత్వం పైన ఆధారపడి ఉన్నాయి. మెయిన్గా తమిళనాడులో పుట్టినటువంటి తమిళులకు కూడా సహజంగానే పుట్టుకతోనే వాళ్ళ యొక్క మాతృభాష పైన మరియు వాళ్ళ యొక్క మాతృగడ్డ పైన గొప్ప ప్రేమ ఉంటుంది. అందుమూలంగా వాళ్ళు ప్రధానంగా మెయిన్గా తమ యొక్క ద్రవిడియన్ సంస్కృతికి గొప్ప ప్రేరణ అందిస్తూ దాని యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళు ఎక్కువగా కంకణ బద్దులవుతున్నారు. అందుమూలంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలకు అక్కడ గొప్పగా ప్రాధాన్యత ఇవ్వకుండా మెయిన్గా తమ లోకల్ పార్టీలకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా జాతీయ పార్టీలు అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలంటే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలే వేరు.
అందుమూలంగా ప్రస్తుతం బీజేపీ ఎక్కువగా ఈ తమిళనాడు పైన ఫోకస్ పెట్టకుండా మెయిన్ గా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని అటో ఇటో రాణిస్తూ వస్తున్నది. అంతేకాకుండా తమిళనాడులో బీజేపీకి ఉన్నటువంటి మరొక ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే జయలలిత మరియు కరుణానిధి, స్టాలిన్ లాంటి గొప్ప లీడర్షిప్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్న నాయకుడు లభించకపోవడం. మెయిన్ గా అన్నామలై ఉన్నప్పటికీ అతడు ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాడు. ప్రధానంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు ద్రవిడియన్ సిద్ధాంతాలకు అలవాటు పడడం మూలంగా లోకల్లో వాళ్ళ యొక్క బలం అనేది కాస్త తగ్గిందనే చెప్పాలి. మెయిన్ గా అన్నామలై గొప్ప లీడరే అయినప్పటికీ అతడిని బీజేపీ నాయకత్వం పక్కన పెట్టడం కూడా కాస్త బీజేపీకి ఎదురు దెబ్బే అని చెప్పాలి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ తత్వం మూలంగా జాతీయ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీకి అక్కడ సీట్లు సాధించడం చాలా పెద్ద సవాల్గా మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొనైనా బీజేపీ అటో ఇటో తన యొక్క అధికారాన్ని నిలుపుకుంటుందేమో చూడాలి. ప్రధానంగా ఈ బీజేపీ దేశవ్యాప్తంగా హిందీని ఎక్కువగా ఆమోదించడం వల్ల మెయిన్గా తమిళనాడు ప్రాంత ప్రజలకు కాస్త కేంద్రం పైన కోపం కూడా ఉందనే చెప్పాలి. ఇది దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా మొదలైంది. ఇది కాకపోతే అప్పట్లో బయటపడకపోయినప్పటికీ మెయిన్గా స్వాతంత్రం తర్వాత 1960 దశకంలో బయటపడింది. ప్రధానంగా ఇక్కడ బీజేపీనే కాకుండా కాంగ్రెస్ కూడా సింగిల్ గా పోటీ చేయలేకపోతుంది. మెయిన్ గా ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన ప్రారంభంలో కాంగ్రెస్ అధికారాన్ని సంపాదించినప్పటికీ తర్వాత ఈ ద్రావిడియన్ పార్టీలు ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ కూడా అక్కడ కనుమరుగైంది. అక్కడ ఉన్నటువంటి మెయిన్ గా డిఎంకే, అన్నా డిఎంకే ప్రభంజనాల ముందు మెయిన్ గా జాతీయ పార్టీలు కూడా ఒక తొత్తులుగానే అక్కడ మారాల్సి వస్తున్నది. ప్రధానంగా అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు ప్రాంతీయ పరంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ జాతీయ లెవెల్లో మాత్రం వాటి యొక్క రెండింటి సిద్ధాంతాలు ఒకటే. మెయిన్గా అవి రెండు కూడా సమిష్టిగా ఉండి మెయిన్గా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎక్కువగా అవి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుమూలంగా జాతీయ పార్టీల యొక్క హస్తం అనేది ఆ రాష్ట్రంలో పెద్దగా ఉండడం లేదు. అంతేకాకుండా తమిళనాడు అనేది స్వతంత్రంగా ఎదిగినటువంటి ఒక ప్రధానమైన రాష్ట్రం. అక్కడ ఇండస్ట్రీ కానీ పట్టణాల పరంగా కానీ అస్సలు ఆ రాష్ట్రానికి తిరిగే లేదు. దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధిక జీడిపిని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం అది. అలా తమిళనాడులో ఉన్నటువంటి ఈ గొప్పతనం మూలంగా మెయిన్ గా జాతీయ పార్టీలు కూడా ఈ తమిళనాడును ఏమీ చేయలేకపోయాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులైనటువంటి స్టాలిన్ మరియు పళనిస్వాములు వేర్వేరు పార్టీలు అయినప్పటికీ మెయిన్గా వాళ్ళ యొక్క జాతీయ లెవెల్లో సిద్ధాంతాలు ఒకటే. ప్రధానంగా తమిళనాడుకు ఎలాగైనా కేంద్రం నుంచి గొప్ప వాటాలు తీసుకురావాలన్నదే వాళ్ళ యొక్క మెయిన్ ఆశయం. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు బలంగా ఉండడం మూలంగా దాదాపుగా ఆ తమిళనాడులో 70 సంవత్సరాల నుంచి కూడా ప్రాంతీయ పార్టీల పరంగా గొప్ప నాయకులు, గొప్ప లీడర్షిప్ ఉండడం మూలంగా జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ఈ బీజేపీ, కాంగ్రెస్కు అక్కడ అధికారం హస్తగతం చేసుకోవాలన్నటువంటి ఆశ అనేది అడియాస్గానే మిగిలిపోయింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్ సంస్కృతి మూలంగా జాతీయ పార్టీలకు అక్కడ ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి మరియు ఎలాంటి ప్లాన్లు అనుసరించాలి అనేవి పెద్దగా స్పష్టత లేకుండా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లోనైనా జాతీయ పార్టీలు ఎంతవరకు ఈ తమిళనాడులో అధికారం హస్తగతం చేసుకోవడంలో విజయం సాధిస్తాయో చూడాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మెయిన్గా మీ ఉద్దేశం ప్రకారం బీజేపీ అనేది భవిష్యత్తులో ఈ తమిళనాడు రాష్ట్రంలో విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.